జగన్ హయాంలో రైతు భరోసా కేంద్రాల నిర్వహణకు ఇచ్చిన నిధుల్లో 104 కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. జగన్కు తెలిసే ఈ కుంభకోణం జరిగిందన్నారు. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సచివాలయాల పరిధిలో దాదాపు రాష్ట్రంలో 10,447 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన తర్వాత వీటి నిర్వహణ కోసం అని చెప్పి ఒక్కొక్క ఆర్బీకేకి అంటే హౌస్ కీపింగ్ సంబంధించిన పారిశుధ్యానికి సంబంధించి కానీ అదేవిధంగా స్టేషనరీకి సంబంధించి కానీ ఇతర కార్యక్రమాలకు వాడుకోవాలని చెప్పి ప్రతి రైతు భరోసా కేంద్రానికి 2,047 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ రోజున్న ప్రభుత్వం. అంటే దాదాపు ప్రతి ఏడాది 26 కోట్ల రూపాయల నిర్వహణ ఖర్చుల కోసం డ్రా చేయగా అంటే దాదాపు 4 సంవత్సరాలకు సంబంధించి 104-105 కోట్ల రూపాయలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నవారు కావచ్చు, లేకుంటే నియోజకవర్గ స్థాయిలో ఉండే ఏడీలు అందరూ కూడా కుంభక్కై ఆర్బీకేలకు 1 రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది. 2020 నుంచి ఆర్బీకేల మొదలైన తర్వాత నుంచి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయేటంత వరకు జరిగిన డబ్బులు ఏ విధంగా దుర్వినియోగమయ్యాయి, ఈ దుర్వినియోగ కారణకులైన వాళ్ళందరిపైన కూడా సమగ్రంగా విచారం చేసి అటు బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు కూడా చేయడం జరుగుతుంది.